బ్రాహ్మణులు గౌరవ వేతనం 25,000 పెంచిన ఘనత మన ప్రభుత్వానికి అధ్యక్ష. అలాగే మహిళల విషయానికి వస్తే మహిళల సంక్షేమం కోసం అధ్యక్ష మన ప్రభుత్వం దీపం 2 పథకాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు లెక్కన ప్రతి మహిళకి ప్రతి ఇంటికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి గాను ఇప్పటిదాకా 686 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 1770 కోట్లు అప్పులు తీర్చి మన ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే ఉద్యోగ ఆరోగ్య పథకాలను కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం మన ప్రభుత్వ నిబద్ధతను తెలియజేయడం నేను చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే అధ్యక్ష పిల్లలు పౌష్టికాహారం కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమం అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా 35.94 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే మన చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టుని కూడా 2028లోగా పూర్తి చేసే ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్న ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అలాగే ఇంకా ఇలాంటి విషయాలకు వస్తే మనం బాహుబలిలో సినిమాలో చూసినట్టు కుంతల రాజ్యం అన్నట్టు మన రాష్ట్రం అంతా గుంతల రాజ్యంగా మారిపోయింది అధ్యక్ష. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పాట్ హోల్ ఫ్రీ చేసి అన్ని గుంతల్ని పూల్చడం వల్ల మన రాష్ట్రం అంతటా రోడ్లు కూడా బాగా మెరుగుపడ్డాయి అధ్యక్ష. అలాగే రాబోయే రోజుల్లో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు మరింత గొప్పగా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు పొద్దున్నుంచి స్టూడెంట్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు 5 నిమిషాల సమయం ఉంది సార్.